జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHPలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మొంతా తుఫాన్ ఎఫెక్టుతో ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఖమ్మం బోనకల్ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో మున్నేరు ఉగ్రరూపం. ఖమ్మంను భయపెడుతున్న మున్నేరు. కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక. ప్రధాన రహదారులపై మున్నేరు వరద. సురక్షిత ప్రాంతాలకు 92 కుటుంబాలు తరలింపు. మొంతా తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు కాలనీలను వరద నీరు చుట్టుముట్టడంతో ఖమ్మం జిల్లాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మున్నేరు నదిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ ప్రమాదకరంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో వరద నీరు సమీపంలోని ప్రధాన రహదారులపైకి చేరింది. ఖమ్మం నగరం సమీపంలోని దంసలాపురం వద్ద ఉన్న R&B ప్రధాన రహదారిపై సుమారు 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు తక్షణమే ఖమ్మం బోనకల్ మార్గంలో రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. వాహనాలు ఆ మార్గంలోకి వెళ్లకుండా పటిష్టంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు. మున్నేరు ఉధృతి కారణంగా ఖమ్మంలోని లోతట్టు కాలనీలైన మోతీనగర్, బొక్కలగడ్డలోకి వరద నీరు చేరింది. చింతకాని మండలం రామకృష్ణాపురం సమీపంలోని లో లెవెల్ వంతెనపై కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రాపర్తినగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు తెగిపోయాయి. ముఖ్యంగా TNGOస్ కాలనీని చుట్టుముట్టిన వరద నీరు బయటకు వెళ్లే దారి లేక నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిలాపురం పరిధిలోని KBR నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతాల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు భారీగా చేరింది. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ వరద ప్రవాహానికి అనుగుణంగా సహాయక చర్యలను విస్తృతం చేస్తున్నారు. పాలేరు జలాశయానికి కూడా వరద భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల వద్ద కూడా అప్రమత్తత ప్రకటించారు. ఖమ్మం మున్నేరు వరద దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి పాములు వస్తున్నాయి. వరద నీటితో పాటు విషసర్పాలు ఇళ్లల్లోకి వస్తున్నాయి. పాములను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు పాముల్ని కొట్టి చంపుతుండగా మరికొందరు వాటిని వరద ప్రవాహంలోకి నెట్టివేస్తున్నారు. ఒకవైపు వరద ఉధృతి, మరోవైపు ఇళ్లల్లోకి వస్తున్న పాములతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.